హలో ఫ్రెండ్స్, టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీ మధ్యకి తీసుకొని వచ్చాను. సో అదేంటంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో 2000 పైచీలకు టీచర్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడిచేటువంటి స్కూల్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ జాబ్ అన్నటువంటిది చాలా చాలా మంచి అవకాశం. అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు మన 3-4 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రానటువంటి ఈ పరిస్థితుల్లో ఈ 2000 పైచిలుకు టీచర్ జాబ్స్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ని ఇది ఎంతో మంచి సదవకాశంగా వినియోగించుకోవాలి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అయితే ఇవి ఎక్కడంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచర్స్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ఈ యొక్క ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటాయి. దానికంటే మెయిన్గా అమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ సౌకర్యాలతో కూడి ఎక్కువ శాలరీ ప్యాకేజ్తో కూడినటువంటి టీచర్ జాబ్. అంతేకాకుండా ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకున్నారో వాళ్ళకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, దీని గురించినటువంటి విషయాల్ని నేను అన్ని ఇక్కడ డిస్కస్ చేశాను ఈ వీడియోలో. సో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ ఏ కేటగిరీల్లో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, ఐ మీన్ టీజీటీ, పీజీటీ, ప్రైమరీ టీచర్స్, ఈ వివిధ రకాల కేటగిరీల్లో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు ఇందులో డిస్కస్ చేశాను. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దట్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ and who are supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos and subscribe my channel. And I also request you, please recommend my channel to your friends, those who are preparing for TET and competitive TET and DSE exams. బికాజ్ డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు వీడియోల రూపంలో తీసుకొస్తున్నాను. సో మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వీడియో రూపంలో తీసుకొస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క టెట్ డిఎస్కి సంబంధించినటువంటి మెటీరియల్ నా యొక్క వెబ్సైట్లో ఉంటుంది. మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి ఒకసారి చెక్ చేద్దాం. సో ఆస్పిరెంట్ మస్ట్ హ్యావ్ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ది ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఫస్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏంటంటే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్ కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అయితే అది సంబంధిత సబ్జెక్టులో చేసి ఉండాలి. సో సైన్స్ అయితే సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, అలా చేసి ఉండాలి. తర్వాత బిఎడ్ కూడా చేసి ఉండాలి. బిఎడ్లో మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆర్ టీజీటీ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్. తర్వాత ప్రైమరీ టీచర్ జాబ్స్కి వాళ్ళకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటయ్యా అంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ అన్నది ఎనీ గ్రాడ్యుయేషను, అది 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. మరియు దానితో పాటు బిఈడి ఉండాలి, లేదంటే 2 years డిప్లొమా చేసి ఉండాలి. 2 years డిప్లొమా, ఆ డిప్లొమా కూడా బిఈడి కానీ 2 years డిప్లొమా కానీ అది కూడా 50% మార్క్స్తో ఉత్తీర్ణులు అయి ఉండాలి. దానికి ప్రైమరీ టీచర్స్ జాబ్స్కి, పిఆర్టీ జాబ్స్. తర్వాత మూడో కేటగిరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్స్, పీజీటీ జాబ్స్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటివి అని మనం ఒకసారి గమనిస్తే, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి సంబంధిత సబ్జెక్టులో. సో ఏ సబ్జెక్టులో అయితే వాళ్ళు
అప్లై చేసుకుంటుంటున్నారో ఆ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. తర్వాత దానితో పాటు బీఈడి చేసి ఉండాలి. బీఈడిలో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా మంచి జాబు, మంచి సౌకర్యాలతో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్గా పనిచేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అందులో ఇటువంటి సమయంలో, ఎందుకంటే 3-4 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నటువంటి ఈ టైంలో ఈ యొక్క ఉద్యోగాలకు, టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఒక పెద్ద ఊరటనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక నోట్ అని ఒక చిన్న పాయింట్ కూడా ఇచ్చారు. ఏంటిది నోట్ అంటే, CTET ఆర్ టెట్ ఈజ్ నాట్ కంపల్సరీ ఫర్ అపియరింగ్ ఇన్ సిఎస్బి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్. సో CTET కానీ టెట్ కానీ కంపల్సరీ కాదు, సిఎస్బి స్క్రీనింగ్ ఎగ్జామ్కి అటెండ్ కావడానికి అది కంపల్సరీ కాదు అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద నోటిఫికేషన్స్. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, ఆ నోటిఫికేషన్లో మీకు ఇంకా ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ డీటెయిల్స్ ఆ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మన ఇంతవరకు చెప్పినట్టు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే, ఆ వెబ్సైట్లో మనకు ఇప్పుడు ముందు నేను ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ చెప్పాను, ఆ నెంబర్ కొడితే మీకు ఆ కంప్లీట్ ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డ్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క ఆర్మీ స్కూల్స్లో ఉద్యోగాల ప్రక్రియను మనం ఒకసారి గమనిస్తే, ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి క్లియర్గా, ఏడబ్ల్యూఎస్ టీచర్స్ రిక్రూట్మెంట్ 2022 డీటెయిల్స్. ఏడబ్ల్యూఎస్ అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఇది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మీరు కూడా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్స్ మీరు గమనించవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ యాక్చువల్గా 2000+ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఏ కేటగిరీస్ ఉన్నాయంటే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, ఈ 3 కేటగిరీలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవి నేను ముందు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్ అన్నటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటివి. కాబట్టి ఇందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా అమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు అంతే ప్రపోర్షన్లో చాలా మంచి సౌకర్యాలు ఆఫర్ చేస్తుంది ఈ యొక్క ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉండొచ్చు అంటే, ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఇది అప్లై చేసుకునే విధానము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి 7వ తేదీ జనవరి 2022 నుంచి 28వ తేదీ జనవరి 2022 వరకు నువ్వు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అందులో లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నిజంగా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. సో ఈ యొక్క అవకాశాన్ని మిస్ కాకూడదు. అందుకే నేను ఇమ్మీడియట్గా మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో చేశాను. సో ఇప్పుడు ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే మీడియాలో వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ ఐటమ్ యొక్క డీటెయిల్స్ మనం పరిశీలిస్తే, 2000 పోస్టుల భర్తీ అని ఇచ్చారనమాట. ఏంటిది? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై కసరత్తు. యూనివర్సిటీస్లో ఏళ్ల తరబడి ఖాళీలుగా ఉంటున్నాయి. సో కానీ ఈ ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ సిబ్బందితోనే బోధన చెప్పిస్తున్న వైనం. సో వీటిని మనం ఒకసారి గమనిస్తే, యాక్చువల్గా డిసెంబర్ నెల, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, డిసెంబర్ నెల 2వ తేదీ అనుకుంటా యూజీసీ నుంచి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. ఏమొచ్చిందంటే, డిసెంబర్ 31వ తేదీలోపు దేశంలోని అన్ని రాష్ట్రాలలోని యూనివర్సిటీలలో ఉండేటువంటి అధ్యాపక పోస్టులను
గుర్తించి ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్స్లో అయితే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నిటిని గుర్తించి డిసెంబర్ 31వ తేదీలోపు ఆ ఖాళీలన్నింటినీ వారి వెబ్సైట్లో ఉంచాలి. తర్వాత ఇమ్మీడియట్గా ఆ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్ చేసుకోవాలి. ఇది చాలా త్వరగా జరగాలి అని ఒక టైం బౌండ్ కూడా ఇచ్చింది. సో ఈ టైం బౌండ్ విషయాలతో నేను ఆల్రెడీ ముందు డిసెంబర్ నెలలో ఒక వీడియో చేశాను. కానీ ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ డిసెంబర్ 31 అయిపోయి ఈ యొక్క జనవరి మొదటి వారంలోనే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత క్లారిటీ ఇస్తూ ఈ యొక్క న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇది యాక్చువల్గా నేను ఇప్పటివరకు చెప్పినట్టు యూజీసీ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. డిసెంబర్ 31లోగా కంప్లీట్గా యూనివర్సిటీ వెబ్సైట్లలో అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి యూనివర్సిటీ వెబ్సైట్స్లలో అని. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద కసరత్తు ప్రారంభించింది, చేస్తూ ఉంది. దాదాపు 2 దశాబ్దాలు అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఈ యొక్క యూనివర్సిటీల్లో అధ్యాపక బృందాలకు నియామకాలు జరగలేదు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే 2018లో అప్పటి ప్రభుత్వము 1800 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసింది. తర్వాత ఇంటర్వ్యూల ప్రాసెస్ జరిగేటువంటి సమయంలో కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క నియామక విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు దాదాపు 70 వరకు వ్యాజ్యాలు కోర్టులో దాఖలయ్యాయి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు సంబంధించి. సో వీటన్నిటిపై ఈ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపి నవంబర్ నెలలోనే తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఈ మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అన్నది. ఇది మనకు తెలిసిన విషయమే కదా. సో ఈ యొక్క 2018లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయాలన్నటువంటిది ఈ యొక్క జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క సారాంశం. అయితే ఇప్పుడు అది కంప్లీట్గా పూర్తి అయినటువంటి ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిసెంబర్ నెలలో యూజీసీ డైరెక్షన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, యూజీసీ డైరెక్షన్ ప్రకారం ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ యొక్క 2000 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే అర్హతలు ఎలా ఉండాలి, ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్కి, అసోసియేట్ ప్రొఫెసర్కి అర్హతలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఇటువంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని ఈ యొక్క ఆర్టికల్లో, ఈ యొక్క న్యూస్ ఐటంలో మనకు తెలుస్తూ ఉంది. సో వీటన్నిటి మీద ప్రభుత్వం కసరత్తు చేసి త్వరలోనే ఈ యొక్క 2000 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తూ ఉందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క గతంలో కొంత రిక్రూట్మెంట్ జరిగిన ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ ద్వారా నియమించుకోవడం జరుగుతూ ఉంది. దీంతో ఏమైందంటే అన్ని యూనివర్సిటీల్లో వేలాది పోస్టులు ఖాళీలు ఏర్పడినాయి. ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకుంటూ బోధన కొనసాగిస్తున్న పరిస్థితులలో ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో బోధన కుంటుపడుతుందని ఈ యొక్క విద్యావేత్తల నుంచి ప్రభుత్వాలకు అందుతున్నటువంటి సమాచారం. యాక్చువల్గా స్టూడెంట్స్కి అకాడమిక్స్లో చాలా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాకల్టీ లేరు, అందరూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్న వాళ్ళే, అది కూడా పూర్తి స్థాయిలో లేరు. అందువల్ల విద్యార్థులు చాలా అకాడమిక్గా చాలా నష్టపోతున్నారు. దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తల యొక్క అభిప్రాయం. సో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఇటు యూజీసీ అటు ఎడ్యుకేషనలిస్టుల యొక్క వ్యూస్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పోస్టుల భర్తీకి నడుం బిగించింది అన్నటువంటి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ సారాంశం. సో ఈ యొక్క 2000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. అది ఖచ్చితంగా రావాలి కూడా, ఎందుకంటే యూజీసీ ఆ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చింది, యూజీసీ డైరెక్షన్ చేసింది. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకారమే ఆ యొక్క రాష్ట్రాలలోని యూనివర్సిటీలన్నీ నడవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ
ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రొఫెసర్ల లేకుంటే అధ్యాపక నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించడం తప్పనిసరి. కాబట్టి త్వరలో ఈ 2000 పోస్టుల భర్తీకి, అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం. సో అందరం చాలా మంది, ఎంతో మంది వెయిట్ చేస్తున్నటువంటి తరుణం ఇది. సో కాబట్టి మన ప్రిపరేషన్, మనం విల్ కంటిన్యూ టు ప్రిపేర్ ఫర్ దిస్ పోస్ట్ అండ్ విల్ ఎక్స్పెక్ట్ దిస్ notification will come very soon. So I wish you very all the best. Good luck to you all. So thanks for watching. Please keep watching for latest updates. Thank you so much.